అందరికీ ఈరోజు వీడియో బెండకాయ టమాటా మసాలా కర్రీని చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోండి. ఆ తర్వాత ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం చిన్నులపై పేస్ట్ వేసుకోవాలి. అల్లం చిన్నులపై పేస్ట్ అయితే గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవ్వాలి. అల్లం చిన్నులపై పేస్ట్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా చాప్ చేసి వేసుకోండి. 2 గ్రీన్ చిల్లీస్ని కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవ్వక్కర్లేదు, జస్ట్ 2 to 3 మినిట్స్ వరకు ఫ్రై అవుతే సరిపోతుంది. అండ్ ఇందులోనే ఒక ½ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోండి. వీడియో చూసే ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో 5 to 6 మీడియం సైజ్ టొమాటోస్ని ఇలా కట్ చేసి వేసుకోండి. మీరు కావాలంటే చిన్న పీసెస్ కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు. నేనైతే కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేసుకుని వేసుకున్నాను. నేనైతే ఈ కర్రీ చేసుకోవడానికి 1/2 kg బెండకాయలు అయితే తీసుకున్నాను. బెండకాయల్ని శుభ్రంగా వాష్ చేసుకుని పైన హెడ్స్ కింద టేల్స్ తీసేసి చూసారు కదా, ఈ సైజులో అయితే కట్ చేసుకోవాలి. మరి పెద్ద సైజు కాదు, మరి చిన్ని సైజు కాదు, కొంచెం మీడియం సైజులో ఉండేలాగా కట్ చేసుకోండి ఈ కర్రీ కోసం. టొమాటోస్లోకి మనం కట్ చేసుకున్న బెండకాయలు మొత్తం వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి. నేనైతే కొబ్బరి మిక్సీ చేసుకున్నాను. ఆ మిక్సీలో వాటర్ పోసేసి జీలకొట్టేసి పోసాను. ఇలా వాటర్ పోసిన తర్వాత మూత పెట్టేసి బాగా లో ఫ్లేమ్లో 10 to 12 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కూడా కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగంటేస్తుంది. 10 to 12 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఇలాగా మొత్తం కలిసేలాగా కలుపుకోండి. చూశారు కదా, బెండకాయ అయితే ఎంత చక్కగా కుక్ అయిపోయిందో, జస్ట్ అలా పట్టుకోగానే స్మాష్ అయిపోయింది. అండ్ టొమాటోస్ కూడా ఉడికాయండి. అండ్ అందులోనే ఒక 3 టేబుల్ స్పూన్స్ పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. తురుము కానీ ఇలా పొడి కానీ వేసుకోవచ్చు. అండ్ ఇందులోనే హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్ని 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. తగినంత సాల్ట్, తగినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఎలా పడితే అలా కలిపేసేకండి, లేకపోతే బెండకాయలు చిదిరిపోతాయి. చాలా స్లోగా నిదానంగా కలుపుకోండి. ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి బాగా లో ఫ్లేమ్లో 10 to 12 మినిట్స్ వరకు ఈ కర్రీని మగ్గనివ్వండి. 10 to 12 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసేసి చూడండి, కర్రీలో ఉండే ఆయిల్ అంతా బయటకు వచ్చింది కదా, సైడ్స్ అంతా. ఇంకా ఇలా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. వీడియో చూసే ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్డ్ పక్కన బెల్ ఐకాన్ని టచ్ చేయండి. ఆల్, పర్సనలైజ్, నన్ అని 3 ఆప్షన్స్ వస్తాయి. ఆల్ అని టచ్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్స్గా వస్తాయి. ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పైన కొత్తిమీర చల్లుకొని చక్కగా వేడి వేడి అన్నంలో తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఈ రెసిపీ వీడియో అయితే ఎవరికైనా యూజ్ అవుతుందని మీకు అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ కామెంట్ కూడా చేసి చెప్పండి మీరు చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో అనేసి.